మాజీ మంత్రి పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇక నుంచి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారా? నెల్లూరు నగర కార్పొరేషన్ పరిశీలకుడుగానే రంగంలోకి దిగుతారా? మరోసారి బీసీ మార్కు రాజకీయం చేసేందుకు రంగంలోకి దిగనున్నారా? ఇక నుంచి నెల్లూరు నగర రాజకీయాల్లో అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ కానున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అక్టోబర్ నెల నుంచి మాజీ మంత్రి పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి. 2026లో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరుగుతున్న నేపథ్యంలో నెల్లూరు నుంచి తిరిగి పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని తాడేపల్లిలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమక్షంలోనే స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జమినీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో కూడా మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. 2026లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే నెల్లూరు నగరం 3 నియోజకవర్గాలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఆనం విజయ్ కుమార్ రెడ్డిలను ప్రకటించారు. రాబోయే రోజుల్లో నెల్లూరు సిటీకి మరో అసెంబ్లీ స్థానం ఏర్పడే అవకాశాలున్నాయి. కొత్తగా ఏర్పడిపోయే అసెంబ్లీ స్థానంలో మాజీ మంత్రి పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారని స్పష్టమైంది. ప్రస్తుతం నెల్లూరు నగర రాజకీయాల్లో పరిశీలకుడుగా వచ్చి పొలిటికల్ గేమ్ ఆడనున్నారు. నెల్లూరు నగరంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ గేమ్లో ఎక్స్ట్రా ప్లేయర్గా వచ్చారని భావించవచ్చు. 2026లో ఖచ్చితంగా కొత్త నియోజకవర్గం ఏర్పడుతుంది. పొలిటికల్ గేమ్ అనిల్ కుమార్ యాదవ్ ఆడుతారని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ నాటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. 2014లో ఆయన నెల్లూరు సిటీ శాసనసభ్యులుగా గెలుపొందారు. 2019లో అదే స్థానం నుంచి గెలుపొంది రాష్ట్ర మంత్రి అయ్యారు. కాలానుగుణంగా 2024లో పార్టీ అధినేత ఆయన్ను బీసీ అభ్యర్థిగా నరసరావుపేట ఎంపీగా పోటీలో దించారు. నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ ఓటమి చెందారు. ఇప్పటికే పార్టీలో ఓడిపోయిన నాయకులంతా రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా వంతు వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. నెల్లూరు సిటీలో ఉన్న ఖలీల్ అహ్మద్ను తప్పించి ఆయనకు రాష్ట్ర మైనార్టీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఖలీల్ స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు రూరల్లో మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరిని సమన్వయం చేసుకునే విధంగా అనిల్ కుమార్ యాదవ్కు ఈ బాధ్యతలు ఇచ్చారు. ఇక నుంచి నెల్లూరు నగరంలో పొలిటికల్ గేమ్ ప్రారంభం కానుంది. చూద్దాం రాబోయే రోజుల్లో అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాలేంటో.